Hey, welcome to DMAI Stories. If you subscribe to our channel and click on the bell icon to listen to a wonderful story, you can see the first video that I have posted. Also watch our video till the end and like the video and share these good stories with your friends. ఒక జీనా అనే అమ్మాయి ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ. ఆమె అందమైన ఫోటోలు తీయడానికి ఆమె మాత్రమే అడవికి వెళ్ళింది. ఆ అందమైన అడవిని ఫోటోస్ తీస్తుంది. తరువాత కొంత దూరంలో ఆమెకి ఒక చెట్టు దగ్గర మెరుస్తున్నట్టు కనిపించగా ఆమె ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆశ్చర్యంతో కెమెరా కింద పడేసింది. ఆ చెట్టుపై చెట్టు ముద్రతో మెరుస్తుంటే ఆమె దాన్ని ముట్టుకుంది. అలా ముట్టుకున్న వెంటనే ఆమె ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. తను వెళ్ళిన ప్రపంచం అంత చాలా చీకటిగా గుమ్మడి కాయలు మెరుస్తూ చాలా భయంగా ఉంది. ఆ ప్రపంచంలో ఆమె తన ప్రపంచానికి ఎలా వెళ్లాలో కూడా తెలియని అయోమయంలో ముందుకు సాగింది. కొంచెం ముందుకు వెళుతున్నప్పుడు ఆమెను ఎవరో వెనక వస్తున్నట్టు గమనించింది. తీరా వెనక్కి చూస్తే ఏమీ లేదు. ఇంకోసారి చూడగానే తనకు నీడ కనపడింది. ఇక వెంటనే పరుగులు తీసింది. మళ్లీ వెనక్కి పరుగులు తీస్తే దయ్యలు తనను వెంటాడుతున్నాయి. పరుగులతో ముందుకు వెళ్ళగా ఒక పెద్దగా చెట్టుతో తన మొహంలనే మనిషి ఆకారాన్ని చూసి భయపడి అక్కడినే పడిపోయింది. 2 రోజులు గడిచింది. తన కూతురు ఇంటికి రాకపోవడంతో తన నాన్న వాళ్ల స్నేహితులకు కాల్ చేస్తే వాళ్ల స్నేహితులు కూడా నాకు తెలీదు అన్నారు. ఇక వాళ్ల నాన్న తన కూతురు కనబడటం లేదని న్యూస్ టీవీలో పబ్లిష్ చేయగా ఒక అతను తన నాన్నకి కాల్ చేసి మీ కూతురు స్కేరియస్ట్ అడవికి వెళ్ళింది అని చెప్పాడు. వెంటనే వాళ్ల నాన్న ఆ అడవికి వెళ్ళాడు. తన నాన్నకి కూడా ఆ చెట్టు దగ్గర మెరిసేలా కనపడింది. వాళ్ల నాన్న అక్కడికి వెళ్లి చూశాడు. తీరా ఆ చెట్టు దగ్గర తన కూతురు కెమెరా కనపడింది. వాళ్ల నాన్న తను కూడా ఆ చెట్టు ముద్రని తాకడు. వాళ్ల నాన్న నా కూతురు కూడా నాలానే వచ్చింది అని తెలుసుకున్నాడు. వాళ్ల నాన్న ముందుకు వెళ్ళగా పెద్ద చెట్టు మనిషి స్మోక్ చేస్తూ కనిపించడు. నా కూతురు చీకట్లో ఎంత భయాన్ని అనుభవించి ఎక్కడ ఏమైపోయిందో అని ఆందోళనతో ముందుకు వెళుతూ ఉన్నాడు. సడన్ గా తన ముందర ఒక సూట్ వేసుకున్న మనిషి కనిపించి మాయం అయ్యి మళ్లీ ఎముకల దయ్యంతో కనిపించి మాయమయ్యాడు. అతను భయపడకుండా ముందుకు వెళ్ళగా ఒక పెద్ద క్రూరమైన రాక్షసుడు అతనికి కనిపించడు. ఆ రాక్షసుడు మాయంలో తన శరీరంలో నుండి 100 మందిని తయారు చేసి అతనిపై దాడి చేయించాడు. వెంటనే వాళ్ల నాన్న తన దగ్గర ఉన్న ఒక వజ్రంతో ఆ 100 మందిని యుద్ధ వీరుడిలా వాళ్లని అంతం చేసేశాడు. ఇక ఆ పోరాటం అయ్యాక ఇంకా ముందుకు సాగడు. వాళ్ల నాన్న తన కూతుర్ని చూశాడు. తన కూతురుని దగ్గరకు వెళ్లి స్పృహ తప్పింది అని తెలుసుకుని తన కూతుర్ని ఆ వజ్రం సహాయంతో లేపాడు. మళ్లీ వాళ్ళు ఇంకొంత దూరం వెళ్లేలోపు ఇంకో భయంకరమైన పరిస్థితి ఎదురైంది. వాళ్ల నాన్న ఫేస్ లాగే ఆ రాక్షసుడు ఉన్నాడని వాళ్ల నాన్న తెలుసుకున్నారు. ఆ రాక్షసుడు 1000 మంది రాక్షసులను తన శరీరం నుండి సృష్టించి యుద్ధం మొదలెట్టారు. తన నాన్న 500 చంపిన తరువాత ఆ రాక్షసులు అంతా అతని లాగే మరి యుద్ధం చేస్తున్నారు. తన నాన్న ఎవరో గుర్తుపట్టలేని పరిస్థితితో చాలా ఆందోళనలో ఆమె ఉంది. వాళ్ల నాన్న 1000 మంది రాక్షసులను చంపాడు. ఇక వాళ్లకు తన ప్రపంచం దారి తెలిసిపోయి ఆ ప్రపంచం నుండి బయటికి వచ్చేశారు. ఇంటికి వెళ్లే దారిలో తను ఇంకా ఆలోచిస్తుంది. మా నాన్న దగ్గర ఈ డైమండ్ ఎక్కడి నుండి వచ్చింది అని, ఆ వజ్రం అతని దగ్గరకి ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 వరకు వేచి ఉండాల్సిందే. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టండి. పార్ట్ 2 వచ్చిన వెంటనే మీరే మొదట చూడండి.